హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసుంధరాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయ హల్వా చూద్దామండి. ఇలా గుమ్మడికాయ మొత్తం పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి. లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా తురుముకుని తీసుకుని ఇలా మొత్తం తురిమేసుకోవాలి. ఇలా ఒక బ్యాండీ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఈ రెండు ఇలా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న గుమ్మడికాయ తురుము ఏదైతే ఉందో ఇది వేసేసుకుని నేతిలో వేయించుకోవాలన్నమాట. ఈ కప్పుతో 3 కప్పులు తురుము అయిందనమాట. ఇలా మొత్తం వేయించేసుకోవాలి. బాగా పండింది కదా, మళ్ళీ జ్యూసీగా ఉంది. బెల్లం కూడా తక్కువే పడుతుంది. ఇప్పుడు కావాల్సినంత బెల్లం తీసుకుని ఇలా మెత్తగా దంచేసుకోవాలన్నమాట. అది కూడా క్వాంటిటీ చెప్తానండి. ఇది ఇలా దగ్గర పడిపోయింది ఇంక మొత్తం. ఇప్పుడు బెల్లం ఏదైతే బౌల్తో నేను గుమ్మడికాయ తురుము తీసుకున్నానో దాంతో బెల్లం కూడా తీసుకుంటున్నాను. 3 కప్పులు గుమ్మడికాయ తురుముకి ఇంకా బౌల్కి కొంచెం తక్కువే వేసాను, ఎందుకంటే ఇది బాగా పండిపోయింది కాబట్టి పెద్ద స్వీట్ అవసరం లేదు, చాలా స్వీట్ ఉంది. అందుకని ఫుల్గా కూడా వేయలేదు నేను బెల్లం. కొద్దిగా ఇలాచి మిక్సీ పట్టేసి ఒక 1/2 స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, ఇంకా దగ్గర పడిపోయింది. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే గుమ్మడికాయ హల్వా రెడీ. ఒకసారి మన ఛానల్లో గుమ్మడికాయ సాంబార్ కూడా ఉందండి, గుమ్మడికాయతో చేసింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.